ఆనాడు భక్తులు మనకి ఈవులుగా పరిణమిస్తే, ఈనాడు దేవుని భక్తిలో ఉన్న మనము కూడా మన వారికి, మన తర్వాత వారికి మనము కూడా ఒక ఈవిగా మారాలి. ఇది మన లక్ష్యం, గుర్తుపెట్టుకోండి. మనము మన తరము వారికి, తర్వాత తరముల వారికి దేవుడు అనుగ్రహించిన ఒక ఈవిగా నేను కూడా ఉండాలి అని స్త్రీలకు ఉండాలి, నేను కూడా ఉండాలని పురుషులకు ఉండాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అనేకులకు నిన్ను ఆశీర్వాద కారణముగా చేస్తానని. అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను. ఆశీర్వాదం వేరు, ఆశీర్వాద కారణం అవటం వేరు. ఆశీర్వాదం అంటే వ్యక్తిగతంగా మనం పొందే సంగతులు. ఆశీర్వాద కారణంగా మనం మారడం అంటే ఏంటో తెలుసా? మన ద్వారా ఇతరులు దీవించబడేటువంటి జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లా మన ద్వారా ఇతరులు రక్షింపబడే జీవితం, ఇతరులు ఆశీర్వదించబడే జీవితం, ఇతరులు విమోచింపబడే జీవితం, ఇతరులు కాపాడబడే జీవితం. మనం సచ్చినా బతికినా 10 మంది చెప్పుకోవాలి మన గురించి. ఫలానా అయ్య పుణ్యం, యేసయ్య కృప, ఫలానా అయ్య మాకు ఈ సువార్త అందించాడు, మా దాకా ఈ వార్త తీసుకొచ్చాడు. ఫలానా అమ్మ పుణ్యం, మహాతల్లి మాకు యేసయ్యను పరిచయం చేసింది, జీవం గల దేవుని పరిచయం చేసింది, సేవ చేసింది. లేకపోతే యేసయ్య మాకు తెలిసేవాడు కాదు, నాశనమైన నరకానికి పోయేవాళ్ళం. మహాతల్లి పుణ్యం మా దాకా కష్టపడి దేవుని వాక్యాన్ని తీసుకొచ్చింది. పాపం భర్త చేత దెబ్బలు తింది, సమాజంలో మాటలు పడింది, నానా బాధలు పడింది. ఎన్నన్నారో సమాజము ఆ తల్లిని, కానీ ఆ మాటలన్నీ సహించి పిచ్చి తల్లి సువార్త ప్రకటించుకుంటా తిరిగేది. ఎప్పుడన్నా చూడ ఆమె నోట యేసయ్య మాటే ఉండేది. ఈరోజు మేము ఇంత పెద్ద కుటుంబం రక్షింపబడ్డామంటే ఆ పిచ్చి తల్లి పుణ్యం. ఆ పిచ్చి తల్లిని దేవుడు వాడుకున్నాడు అని ఒక తల్లిని గురించి కానీ, ఒక తండ్రిని, ఆత్మీయ తండ్రిని గురించి కానీ మాట్లాడుకునే బిడ్డలు కొంతమంది ఉన్నారు అంటే నీ వలన అది నీ ధన్యత, అది దేవుని కృప. వాళ్ళందరికీ దేవుడు ఒక బహుమానంగా నిన్ను ఇచ్చేశాడు. సచ్చినా బతికినా ఆ సాక్ష్యమే ఉండాలి. మాకు భక్తి తెలియదు, నిజదేవుడు తెలియదు, ఆత్మీయత తెలియదు, పరిశుద్ధాత్మ నడిపింపు మాకు తెలియదు. కానీ ఇదిగో ఫలానా తల్లి మాకు నేర్పింది, భక్తిని నేర్పింది, పవిత్రత నేర్పింది, ఆత్మీయత నేర్పింది, మోకాళ్ళ అనుభవం నేర్పింది. ఈరోజు మేము ఇంతగా దీవించబడి ఉన్నామంటే దేవుడు ఆమెను వాడుకున్నాడు. నిజంగా ఆమె పుట్టడం మా అదృష్టం అని మన పుట్టినరోజును ఇతరులు పండగ చేసుకునే జీవితమే ఆశీర్వాద కారణముగా ఉండుట. అంటే సహజంగా మన పుట్టినరోజును మనం పండగ చేసుకోవడం కాదు. నువ్వు పుట్టావు కాబట్టి నీకే మేలు, అందుకే నువ్వు పండగ చేసుకుంటావు. అది గొప్పతనమా? మన జన్మదినాన్ని పండుగగా జరుపుకునే కొంతమందిని కలిగి ఉండటం గొప్పతనమా? అది కదా జీవితం. ఏమంటారు? దేవునికి స్తోత్రం. అలాంటి ఈవిగా, ఆశీర్వాద కారణంగా మనందరము ఉండాలనేది యేసయ్య కోరిక. అలాంటి ఈవిగా, అలాంటి బహుమానముగా ప్రజలకు మనం దీవెనగా ఉండటానికి యేసయ్య కోరిక. నా బిడ్డలారా, మీరందరూ కూడా ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలి. దానికోసం ఎన్ని బాధలైనా మీరు పడాల్సిందే, దానికి సిద్ధం అవ్వాలి. కానీ మీరు ఈవి కావాలి, బహుమానం కావాలి. నీ జీవితాన్ని బట్టి 10 మంది సంతోషించే బ్రతుకు నీవు కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు నా బిడ్డవి, నిన్ను అలాంటి అనుభవంలో నేను చూడాలనుకుంటున్నాను అని దేవుడు మనందరి విషయంలో తన కోరికను వెల్లడిపరుస్తున్నాడు. అబ్రహామును కలిసినప్పుడు దేవుడు అబ్రహాంతో అదే చెప్పాడు, నిన్ను బట్టి అనేకులు ధన్యులయ్యేటట్లు నేను చేస్తా, అనేకులకు నీ ఒక దీవెనగా, మా ఆశీర్వాదం ఆయనే అన్నట్టుగా నిన్ను చేస్తా అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, అక్షరాల నెరవేర్చాడు. ఈరోజు మనందరినీ రక్షణలోనికి నడిపించిన భక్తులందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులు. వారిని గురించి మనం ఎంత సంతోషపడుతున్నామో, వారిని గురించి మనం ఎంత ఆనందపడుతున్నామో, వారిని దేవుని తర్వాత మన హృదయంలో వారికి ఎంత సముచిత స్థానం ఇచ్చామో,
అదేవిధంగా నీ ద్వారా ప్రభావితమైన భక్తుల గుండెల్లో దేవుని తర్వాత నీ స్థానాన్ని కూడా దేవుడు ఏర్పరుస్తాడు. అలా ఏర్పరచాలని ఆశతో నువ్వు తిప్పలబట్టం కాదు. ఏర్పరచకపోయినా నీవు నేను మనమైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది మాత్రం మర్చిపోకూడదు. మనం ఎంత తిన్నాం, ఎంత తాగాం, ఎంత తలగబోసుకున్నాం, ఎంత అనుభవించాం అన్నదంతా కూడా అది మన పాలు, మట్టి పాలే. కానీ ఇతరుల కొరకు మనం ఎంత చేశాం అనేదే రేపు అక్కడ శేషంగా నిలబడిద్ది. ఇది మాకు కూడా తెలుసులే అని మీరు ఒకవేళ అంటే ఇంక నేను ఆ పాయింట్ చెప్పడం వేస్ట్. తెలియకపోతే తెలుసుకోండి. ఈ దర్శనాన్ని, ఈ భారాన్ని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, క్రైస్తవ స్త్రీ పురుషులందరూ కూడా కలిగి ఉండాలి. ఏ దర్శనం, ఏ భారం? నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి తల్లులు, తండ్రులు ఎలాగో మాకు ఆశీర్వాద కారణంగా ఉన్నారో, ఈవిగా ఉన్నారో, నేను కూడా సమాజానికి ఒక బహుమానం లాగా ఉండాలి. నేను కూడా నా సమాజానికి 10 మందికి నేను ఒక ఆదర్శప్రాయంగా, ఆశీర్వాద కారణంగా ఉండాలి. దేవా నన్ను అలాగ ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి, ఆశపడాలి. అంతేకాదు పని చేయాలి. దేవునికి స్తోత్రం.